చెప్పండి గట్టిగా అంటున్నారు ఎవరు? ఏమండి అట్ట అంటే ఇక్కడ రికార్డు కాదు, మరి గట్టిగా చెప్తేనే రికార్డ్ అయింది. ఏంటది? ఏం నేర్చుకుంటున్నాం? ఆత్మఫలాలు నేర్చుకుంటున్నాం. ఆత్మఫలాలు ఏంటండి? ఏమండి అప్పు తెచ్చుకున్నారేంది ఈలోగా? ఏమన్నా కరెక్టేనా? మంచిది, దేవునికి స్తోత్రం. అప్పు ఏం తేలేదు కదా, ఉన్నాయే కదా. ఓకే, రైట్. ఎన్నంట ఆత్మఫలాలు? 9 ఆత్మఫలాలు. 9లో మనము ముచ్చటగా ఎన్ని చూసాం? ఎన్ని నేర్చుకున్నామండి? 3. దేవునికి స్తోత్రం. ముచ్చటగా 3. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటాయి నేర్చుకోవడానికి. కట్టె కొట్టె తెచ్చే. అర్థమైందా? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనమాట. 3 అనేవి మనిషి జీవితానికి బాగా నాటుకుపోతాను, గుర్తుండిపోతాయి కదా. 3 విషయాలు, మీకు ఒక 3 విషయాలు చెప్తాను, మీకు ఒక 3 విషయాలు అంటుంటారు కొన్నిసార్లు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన మరి గడిచిన దినములో ఆత్మఫలాలలో ప్రధానముగా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. రెండవ చాప్టర్గా మరొక 3 మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి 3 ఏంటి? లైన్ ప్రకారం చెప్పాలి. మొట్టమొదటి 3 ఏంటి? 1 ప్రేమ, సంతోషం, సమాధానం. చాలా గొప్పగా చెప్పారు. ఎక్కడ చూసి ఏమండి నేర్చుకున్నవి చూసి చెప్పకూడదు. ఏమండి నేర్చుకున్నవి ఏం చేయాలా? గుర్తు పెట్టుకొని చెప్పాలి, అంతేగాని టక్కమని తీసి ప్రేమ, సంతోషం, సమాధానం సారు అని చెప్పకూడదు. మీరు నేర్చుకున్నారు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఈ యొక్క 3 విషయాలలో చాలా విలువైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ విషయాలన్నీ మీ హృదయాలలో నాటబడి, ఇంకొక మాట చెప్పాలంటే మీలో ఉండాలని, వాటిని అంటే మనలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మఫలాలు ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలా? దేవునిలో ఆల్రెడీ ఉన్నాయి. వాటిని మన జీవితంలో మనం కలిగి ఉండాలని మనకు నేర్పుతూ ఉన్నాడు. అందుకనే మొట్టమొదటి ఏమన్నాడు? మీరు ప్రేమ కలిగి ఉండండి. రెండోదిగా సంతోషంగా ఉండండి. మూడోదిగా సమాధానముగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఎలాగండి? ఈ 3 విషయాలు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. వీటితో పాటు మనం 9 విషయాలని మాట్లాడుకున్నాం. దీంట్లో ఉన్నాయి 9 ఆత్మఫలాలు రాశాడు. కాబట్టి వాటిలో 4, 5, 6 విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 4వ ఆత్మఫలం ఏంటి? ఏమండి? మొట్టమొదటిగా దీర్ఘశాంతము. ఎక్కడ చూసాం మనం ఆత్మఫలాలు? గుర్తుందా? ఏ పత్రికలోనండి? ఎవరు రాశారు ఇది? గలతీలో రాసి ఉంటారు. అయ్య గారు అంటారు ఏంది? ఎవరు 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 ఏమండి? ఎవరు అంటున్నారు? నువ్వు చెప్పలేదు కదా అని ఎన్నిసార్లు చెప్పు ఉంటాను. ఏమండి? కాబట్టి జాగ్రత్తగా నాలా. గలతీలకు రాసిన పత్రికలన్నీ దాదాపు ఒక 14 పత్రికలు ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు రాశాడు. నేను చెప్పనవసరం లేదు, మీరు చదివి ఉంటే, ఆ పుస్తకం తెరిచి ఉంటే వినాల. ఆ పుస్తకం తెరిచి ఉంటే పైన ఉంటుంది ఏమని? ఏమండి? అంత టైం ఏడుందండి మాకు? ఏమండి? అంత టైం ఏడుంది చదివే టైం అంటారా? పైన ఉంది ఒక మాట. అందుకనే పుస్తకాలు చదివేటప్పుడు ఎవరు రాశారు, ఏం రాశారు అనేది క్లారిటీ మనం తెచ్చుకోవాలి వాక్య గ్రంథములో నుండి. అక్కడ రాస్తూ ఉన్నాడు, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక అని ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రికలో మనము 5వ అధ్యాయము 22వ వచనములో మనము ఈ ఆత్మఫలాలు మనం ధ్యానిస్తున్నాం. 4వ ఆత్మఫలం ఏంటంట? దీర్ఘశాంతము. చూడండి, దీర్ఘశాంతమును గురించి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారు? అందుకని మీకు చెప్పాను, పేతురు రాసిన మొదటి పత్రిక. దేవునికి స్తోత్రం. ఎవరు రాసిన పత్రిక అండి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
20వ వచనంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి, దేవుని దీర్ఘశాంతము ఏంటంట, ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడిందండి. జాగ్రత్తగా వినాలి. ఇదిగో చూడండి ప్రియమైన దేవుని, నోవాహు దినములలో ప్రియమైన దేవుని, దేవుని దీర్ఘ శాంతం ఉంది కాబట్టి దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇంకొక మాట, ఆప్షన్ ఒకటి ఇచ్చాడు. నిజానికి దేవుడు ఆలోచన చేసింది ఏంటంటే ప్రపంచాన్నంతటిని జలప్రలయముతో నాశనం చేసేద్దాం. ఎందుకని? పాపము లోకమంతా పరిపక్వమై ఇదిగో లోకమంతా విస్తరించిందంట. ఎక్కడ చూసినా పాపము పాపము పాపమే, అందరికీ పాపమే కావలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూస్తున్నప్పుడు ఎవరినైనా బ్రతికిద్దాం, ఎవరినైనా కాపాడదామని ఆలోచన చేసి భూమి మీదకు చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి ఎవరు కనపడ్డారు? నోవాహు కుటుంబం కనపడేది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన దీర్ఘశాంతము ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు గొప్ప ఏం చేసిందో తెలుసా? ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తే గొప్ప రక్షణకు కారణమైంది. దేవునికి స్తోత్రం. చూడండి ఆ విషయాన్ని, అదే పేతురు రాసిన పత్రిక రెండవ పత్రికలో ఈ విషయాన్ని రాస్తున్నాడు. చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో రాస్తూ ఉన్నాడు. 15వ వచనం, మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడు. దేవునికి స్తోత్రం. అందుకనే నోవాహు దినములలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచమంతా దేనితో నింపబడింది అండి? దేనితో నింపబడిందండి? ప్రపంచమంతా పాపముతో. ఇంకొక మాట రాయబడింది ఆ ఆదికాండంలో, ఆ యొక్క 6-7 అధ్యాయాలలో చూస్తే ఏముందో తెలుసా? ఇదిగో అక్రమాలు ఉన్నాయంట. ఏమున్నాయి? బలాత్కారాలు ఉన్నాయంట. ఏమున్నాయి? ఒకటి పాపం ఉంది, రెండోదిగా అక్రమాలు ఉన్నాయి, మూడోదిగా ఏమున్నాయి? బలాత్కారాలు ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా బలాత్కారాలతో నింపబడ్డారు, ఎక్కడ చూసినా ఇదిగో ఈ అక్రమాలతో నింపబడ్డారు, ఎక్కడ చూసినా పాపమే. అలాంటి పరిస్థితిలో దేవునికి అరే ఈ ప్రపంచాన్ని ఎందుకు పుట్టించానా, ఈ మనుషులను ఎందుకు పుట్టించానని సంతాపపడ్డాడంట. ఏమండి? ఏం పడ్డాడు? సంతాపపడ్డాడు. కొన్నిసార్లు మన యొక్క బిడ్డలు లేక మన యొక్క తోటివారు లేక మన రక్త సంబంధులు ఏదైనా తప్పు చేసినప్పుడు వారి మాట వినప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఏమని? ఎందుకు కన్నాను రా వీన్ని, ఎందుకు కన్నానో దీన్ని, ఎందుకు పుట్టానో వీరి కుటుంబంలో అని కొన్నిసార్లు బాధపడుతుంటాం. చూసారా? అది సంతాపపడడం. దేవుడు కూడా అలాగే సంతాపపడ్డాడు. ఎవరి మీద? భూమి మీద పుట్టించిన ప్రతి వ్యక్తి మీద. అయితే నాశనం చేద్దామని డిసైడ్ అయిపోయాడు. అందుకనే ఇదిగో భూమి మీదకి దీర్ఘశాంతముతో ఎవరన్నున్నారా అని వెతుకుతూ వచ్చాడు. అలాంటి టైంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడంటే రక్షణను కలిగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన దీర్ఘశాంతమే. చూడండి 15వ వచనంలో రాయబడి ఉంది, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు అలాగా ఆలోచించకపోతే ఈరోజు మనుషులుగా మనం ఉండేవారము కాదు. అర్థమైందా? ఆదాము తర్వాత పుట్టిన జనాంగమంతా ఏమైపోయేవారండి? జల ప్రళయములో మునిగి చచ్చిపోయారు. కానీ నోవాహు కుటుంబం మిగలబెట్టి ప్రపంచంలో జనాభా విస్తరించారు, భూమి మీద విస్తరించారు, ఇదిగో నరులు విస్తరించారు. తెలుసా? మనం ఇంకా ఆదాము దగ్గర నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదాము తర్వాత వచ్చిన జనాంగాన్ని అంతటినీ ఏం చేశాడు? జలప్రలయంలో ఏ జీవి లేకుండా
అర్థమైందా? అందుకనే నోహావుకు ముందుగా చెప్పాడు, నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే ఒక ఓడ తయారు చేయాలి, దాంట్లో జంతువులను కూడా ఏం చేయమన్నాడు, జంటలుగా రెండేసి ఏం చేయాలి, జాతుల ప్రకారంగా ఓడలోనికి పంపించంటే జాతులు అయిన ఆ జీవులు కూడా మొత్తం సంహరించబడ్డాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఆయన దీర్ఘశాంతాన్ని మనం పొందుకోవాలి. మనము దీర్ఘశాంతము కలిగి మన ఆత్మీయ జీవితంలో ఆయన దీర్ఘశాంతం ఎట్టిదో మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దాని కొరకే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి ఎలాగుండాలి మనము, ఆ యొక్క ఆత్మ ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 14:29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. మన జీవితంలో మనం ఏమై ఉండాలంట? దీర్ఘశాంతము. నువ్వు ఆత్మీయుడు అయితే, అర్థమైందా? వింటున్నారా? నీవు ఆత్మీయుడు అయితే కాకపోతే నేను చెప్పలేను. విన్నారా? నీవు ఒకవేళ ఆత్మీయురాలివైతే కూర్చున్నాను కదా నాకు ఉండాలి అనేది కాదు. ఏండి, కూర్చున్నోడు కాడు, ఆత్మీయుడే అవుతాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడుండి నువ్వేమవ్వాలి? ఆత్మీయురాలు అవ్వాలా. ఇక్కడుండి నువ్వేమవ్వాలి తెలుసా? ఆత్మీయుడు అవ్వాలా. అప్పుడే నీ జీవితంలో దీర్ఘశాంతము, నీ యొక్క బ్రతుకులో దీర్ఘశాంతం ఉంటుంది. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతము రాదు. మందిరానికి వచ్చినంత మాత్రం రాదు. నీవు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడే వస్తుంది. అప్పుడే కదా ఆత్మీయ స్థితిలో ఎదిగే వాడిలోనే ఏముంటాయి? ఆత్మ ఫలాలు ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం సెలవిస్తుంది ఏమన్నా తెలుసా? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? ఆత్మ ఫలాలు అవే. మారు మనసుకు తగిన ఫలము ఫలించడం అంటే ఏంటి? ఇదిగో ఆత్మ ఫలాలే ఫలించాలి నీవు. అందుకని మొట్టమొదటిగా నువ్వేమవ్వాలి తెలుసా? దీర్ఘశాంతము కలిగి. 4వ ఫలం ఏంటో తెలుసా? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగిన వాడంట మహావివేకి. వివేకి అంటే కానీ ఏదైనా వివేకము కలిగి ఆలోచన చేస్తాడు. కంగారు పడు, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు క్రియలు చేయరు. కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో మీరు మహా వివేకము కలిగి లేక మహా ఆలోచన కలిగి మీరు ముందుకు వెళ్ళగలరు. ఎప్పుడంటే దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మ ఫలము 4వదిగా ఏమై ఉండాలో తెలుసా? అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానముతో పాటు ఇదిగో 4వదిగా ఏమన్నాడు? దీర్ఘశాంతము. ఏమండి, అందరూ అప్పచెప్పాలా. ఎప్పుడు? వచ్చే వారం. ఎందుకంటే వచ్చే వారంతో ఈ యొక్క చాప్టర్ కంప్లీట్ అయితే, క్షమించాలి, ఈ అంశం కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి 4 అప్పచెప్పాలి. ఓకే, అబ్బో మాకు చదివే వారు రయ్య గారు అన్నారు. చదువు వర్రకపోయినా చదివి వినిపిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి సింపుల్ పదాలు. మిమ్మల్ని ఒక వచనం ఉందండి ఎస్తేరు గ్రంథంలో, ఎంత పొడుగు ఉంటుంది ఏమండి, దాన్ని అప్పచెప్పినోడు దేన్నైనా అప్పచెప్తాడు. అర్థమైందా? కాబట్టి నేను దాన్ని అడగట్లేదు. ఓకేనా? దీన్ని అప్పచెప్పండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి బాగా. చిన్న విషయాలు ఇవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని ఇస్తాయి, ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మనల్ని ఎంతగానో ఏం చేస్తాయి తెలుసా? ఒక విధంగా మలుస్తాయి, అంటే మనల్ని తయారు చేస్తాయి. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తుదామా? చేతులు తెచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 4వ విషయం ఏంటో తెలుసా? మనము దీర్ఘశాంతాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి 5వ విషయానికి వెళ్దాం. 5వ విషయం ఏంటది? దయాళత్వము. దేవునికి స్తోత్రం. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. నీ మహాదయాళత్వమును గూర్చిన
కీర్తిని వారు ప్రకటించదరు. దేవునికి స్తోత్రం. దేవుడు మొట్టమొదటిగా మీకు చెప్తున్న అంశాన్ని గురించి జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎలాంటి వాడో మనం ఎలాగుండాలో నేను వివరిస్తూ ఉన్నాను. అర్థమైందా? మొట్టమొదటి దేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చి మనలో అవి ఉండాలని క్లారిటీ ఇస్తున్నాను. గమనించాలి. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయన మహాదయాలత్వం కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన దయాలత్వం కలిగిన వాడు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, నీ దయాలత్వము గురించి నేను ఏం చేస్తాను? చదవండి. ఏం చేస్తాను? ఏం చేస్తానంట? కీర్తిస్తాను, ప్రకటిస్తాను, ప్రచురము చేస్తాను. ఆయన దయాలత్వం ఎలాంటిదో మన జీవితంలో గమనించాలి. ఆయన దయాళుడు కాబట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్ని తప్పులు చేసినా ఈరోజు ఏం చేయబడుతున్నామంటే క్షమించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, దాని కొరకు ఒక మాటను చదువుకుందాం. చూడండి, 112వ కీర్తన, 112వ కీర్తన, రైట్, 112వ కీర్తన 5, దయాలును అప్పిచ్చువారును భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడండి? దయాలును, దయ కలిగిన వారు, అప్పిచ్చువారు. అర్థమైందా? అప్పు తీసుకునేవారు కాదు, అప్పిచ్చువారు భాగ్యవంతులు. అదే అంటుందా? ఎలాంటి వారంట? దయ కలిగి నిజంగా ఆత్మీయులమైతే ఇతరులకు సహకరించాలి. తాగడానికి అప్పు ఇవ్వడం కాదు. అప్పు ఇవ్వమంటే అవసరతలో ఉన్నవారికి ఎలాగెలగా చెప్పరేంటండి? అవసరతలో, బాధలో, అనారోగ్యంతో ఉన్నవారికి ఏమండి ఎవరికి ఇవ్వాలండి? అవసరతలో ఉన్నవారికి. ఇంకొక మాట చెప్పాలంటే ఆదుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాగా? దయాళత్వం ఇది. మన జీవితంలో దయాళత్వాన్ని కలిగి మనం ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయాళత్వం కలిగిన వాడు మేలు పొందుతాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. దయాళత్వం కలిగిన వాడు ఎలాంటి ఏం పొందుకుంటారంట? మేలు పొందుకుంటారు. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు విశ్వాసులై ఉండి కూడా కొన్నిసార్లు కఠినంగా ఉంటారు కదా. ఎలాగుంటారు? కన్నవారి మీద కఠినంగా, ఇంకొక మాట చెప్పాలంటే అత్తింటి వారి మీద కఠినంగా, ఇంకొక మాట చెప్పాలంటే బిడల మీద కఠినంగా. ఏమండి? కఠినము వేరు, వారికి భయం నేర్పడం వేరు. జాగ్రత్తగా వినాలండి. అర్థమైందా? గద్దిస్తా పొద్దునే అచ్చ కఠినంగా మీ నేనువా అంటారు. అది కాదు. అర్థమైందా? అది వేరు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి భయపెడతారు. అది వేరు. కఠినత్వం అంటే ఏమండి? ఏమైపోయినా పట్టించుకోరు అనమాట. వారు నశించిపోతున్నా పట్టించుకోడు. తల్లిదండ్రులు ఏ అవసరమో ఆ అవసరాన్ని బట్టి తల్లిదండ్రులుగా ఏం తీర్చాలో తీర్చరు. కొంతమంది బిడ్డలు కఠినంగా ఉంటారు. తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా వినరు. ఏమండి? యవనస్తులు వినాలా? వింటున్నారా? ఆడపిల్లలు కఠినంగా ఉంటున్నారా మీ తల్లిదండ్రులతో? పొద్దాక పని చేస్తారు తల్లిదండ్రులు. వీళ్ళు మాత్రం టీవీ ముందో ఫోన్ పట్టుకొనో కాళ్ళు జాపుకొని పడుకొని ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు పని చేయలేదు ఏంటంటే చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు. నేను మొన్నటి దాకా ఎలాగున్నాను? కాలేజీలో మామూలు కష్టపడ్డానా? ఏం చేసింది? మూటలు పోసింది. ఆడ మూటలు పోసారా మీరు హాస్టల్లో? ఏమండి? మా పిల్లలు ఇద్దరు కలిసి పెద్ద మూట మోసుకెళ్తారు పొద్దున్నే బ్యాగులు. వాళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఆ నొప్పి తెలియదేమో నాకు తెలిసి, ఎందుకని నేను కూడా హాస్టల్లో ఉన్నా కదా. కానీ మా వాళ్ళు ఇక రోజు తిరగాలి కదా, బ్యాగ్ పట్టుకొని మా అమూల్య అయితే అవసరం లేని పుస్తకాలు కూడా పెట్టుకుంటుంది. ఏమండి?
దాని చదువు నిజంగా ఈ డిగ్రీ కంటే పెద్దదేనేమో అనిపిస్తుంది చూసేటోళ్ళకి. ఏమండి, అవసరం లేని అన్నీ బ్యాగులో వేసుకొని చూస్తే ఏది ఉపయోగపడేది కాదు. దాంట్లో 2 1 ఉంటుంది. అది 2 3 బుక్కులు అవి ఉపయోగపడే బుక్కులు. కానీ బ్యాగు చూస్తే ఎద్దు మోసుకెళ్ళినట్టు మోసుకెళ్ళాలి. నేను రోజు తీసుకెళ్ళాను కాలే, ఇక ఏం చేసుకుంటూ ఏడ్చుకుంటూ ములుక్కుంటూ మోసుకెళ్తారు. ఈరోజు మన జీవితాల్లో ఆ మూటలు మోసి వచ్చినా సరే తల్లిదండ్రులకి ఏం చేయాలా? సహకరించాలా, తల్లిదండ్రులకి సేవ చేయాలా, మందిరంలో సేవ చేయాలా. అర్థమైందా? వీళ్ళు ఒక్కరు కంటికి కనపడరు మందిరంలో సేవ చేయాలంటే. ఎరా వరుణు వింటున్నారా? సేవ చేయాలి మందిరంలో. అర్థమైందా? తల్లిదండ్రులు నేర్పాల. ఏమంటే వేరే సంఘాల్లో అయితే గొడ్డు సాగిరి తుంగేస్తున్నారు. వతకు చాలు గోడ తొత్తటం, ఈ చర్చి బాగు తుంగేసటం, తెగ. మన పిల్ల వర్రు అవే ఆడారు. ఇప్పుడు ఆమెనానండి మడత కూడా పెట్టరు. ఏమండి, ఆమెనానండి మడత కూడా పెట్టకుండా పారిపోతారు. ఒళ్ళు జాగ్రత్త, వీపు పగిలిద్ది ఒక్కొక్కరికి పరిచర్య చేయకపోతే. అర్థమైందా? గృహ కూడికలు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి తెలుసా? పరిచర్య చేయాలా. ముక్కోలు మూలుగుతూ వాళ్ళు పెట్టడం కాదు, మీరు పెట్టాలా. ఓకేనా? మీరు మాత్రం మేడముల్లాగా సారులాగా ముందే కొట్టుకుంది అంటారు. అండి, మీకేడుంది దయాలత్వం? ముందు పట్టుకొని మీరే ప్లేట్లు పట్టుకొని తింటుంటారు అవి. కానీ మీరు పరిచర్య చేయాలా. పెద్దవారికి మంచి నీళ్ళు ఇవ్వాలా. సేవకులు వస్తే సేవకులకి మీరేం చేయాలా? పరిచర్య చేయాలి. ఎక్కడికి వెళ్తే మన దగ్గర ఉండే దరిద్రం ఏంటో తెలుసా? ఇంటోళ్ళే చేస్తున్నారు పరిచర్య. ఏమండి, ఎవరు పెట్టాలా? యవనస్తులు, సంఘబిడ్డలు పరిచర్య చేయాలా. అది దేవుడు మనకు నేర్పేది. ఆత్మఫలాలు సరిగ్గా ఫలించాలా. ఎంత మాత్రమో అర్థమైందా? పిల్లలు వినాలా. తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. రే 2 రోజులు పరిచర్య చేయరా, అయ్యగారితో వెళ్ళి పరిచర్యకి వెళ్ళిరారా నాయన, ఆయన తెగ తిరుగుతున్నాడు బండి తోలడానికి అనుభో. ఎక్కడ తోలుతూనే ఉంటాడు కదా. ఎందుకు? పొద్దున్న లేస్తే ఏమి తిరుగుతాడు, సుడిగాలు ఉరికినట్టు ఉరుకుతాడు. నా దగ్గర వచ్చి నా బండి నడపమని చెప్తా. పెట్టా గుడి మేము పొరతాను మననే కొంచెం 50 దాట పుదీనాలు టెఫేలిన. ఏమండి, అర్థమైంది? అప్పుడు కానీ నేను కనపడ్డప్పుడల్లా, తల్లిదండ్రులు కనపడ్డప్పుడల్లా ఏం చేస్తారు? చిన్నగా 40లోనూ ఎక్కడ ఎంతమంది జనం ఉండి 70 80. ఏమండి, నాకు అనిపిస్తుంది వీడిని పట్టి బాధితే మరలా బండి తోలకూడదురా అనిపిస్తుంది. పిల్లలకి మనం నేర్పాలా. వాళ్ళు దయాలత్వం కలిగి కఠినంగా ప్రవర్తించకూడదు. పెద్దోళ్ళతో దయాలత్వం వారి జీవితంలో మిళితం అవ్వాలా. పరిచర్య ముందుగానే వారు వచ్చి పరిచర్య చేయాలా. అర్థమైందా? ఇంత పెద్ద పిల్లలు చక్కగా సండే స్కూల్ నడిపించవచ్చు. తీసుకెళ్ళి వెళ్ళినాయి. ఈ సెలవుల్లో సండే స్కూల్ నడిపించండి తల్లి. పోయి సండే స్కూల్ మీరు ఏం నేర్చుకొని వచ్చారో చక్కగా బుక్స్ కూడా ఉన్నాయి. వాటిని పట్టుకొని పిల్లల్ని పట్టుకొని వెళ్ళి 1 గంట అరగంట చక్కగా వాళ్ళకి వాక్యం నేర్పుతూ చక్కగా వాళ్ళని ఏం చేయాలా? వాక్యంలో పాటలతో చక్కగా వారిని ప్రోత్సహిస్తే వారు కూడా దేవుని పాటలు పాడగలరు. కానీ మన పిల్లలు చిన్న పిల్లలు బయటికి వెళ్తే ఏ సినిమా పాట పాడుతుంటాడు, అమ్మింగ్ చేస్తుంటాడు కదా. ఎందుకు తెలుసా? పొద్దున్న లేస్తే యూట్యూబ్ పెట్టి చూపెడుతున్నావుగా. నువ్వా ఏడుతుంటే చాలు ఫోన్ ఇస్తున్నావు కదా. అర్థమైందా? మా వాళ్ళకి వారం రోజుల నుండి మామూలుగా పడట్లే, మంటలు వేసిపోతుంది వాళ్ళకి. ఏమండి, అంటే వాళ్ళు ఎక్కువ చూడరు, అయినా సరే అసలు చూడనివ్వనుగా. ఫోన్ పడితే తొక్కదీస్తా. నేను లేనప్పుడు వాళ్ళ అమ్మాయి మంచిగా పెట్టి మరీ చూపెడుతుంది. నువ్వు పట్టుకుంటే నేరం, కానీ నేను పట్టుకుంటే పెద్ద తప్పేం కాదు.
దొరికే టైమే కొంచెం, ఆ కొంచెం టైంలో కాసేపను చూద్దామని. జాగ్రత్త. తల్లిదండ్రులుగా పరిచర్య మనం నేర్పాలా. దేవునికి స్తోత్రం. నువ్వెట్టో బద్ధకస్తురాలివే, సంఘంలో పరిచర్య చేయవు, మందిరంలో పరిచర్య చేయవు, కానీ నీవు నీ పిల్లలకు కూడా సంఘములో పరిచర్య చేస్తూ మిమ్మల్ని చూడగానే మీ జీవితంలో కఠినము కనపడకూడదు, మీ జీవితంలో దయాళత్వం కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినంగా ఉండే స్థలం ఒకటి ఉంది. అలాంటి టైంలో కఠినంగా ప్రవర్తించి పర్లేదు, కానీ నీవు ప్రతి క్షణం మాత్రం నీ పిల్లలకు దయాళత్వాన్ని నేర్పాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మూడో విషయం ఏమంటున్నాడు? ఆరవ ఆత్మఫలము ఏంటంట చెప్పాలా? దీని మళ్ళా వాక్యం తీయని అవసరం లేదండి, చూస్తే మనం ఇందాక చదివాం. ఏంటది? మంచితనం. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏమంట? మంచితనం. మంచితనానికి కూడా దేవుడే దానికి మనకు నిదర్శనం. దేవునికి స్తోత్రం. ఏంటంట? మంచితనము. దేవుడు మంచితనము కలిగిన వాడు. అందుకనే ఎన్ని అపరాధాలు మనం చేసినా కదా, ఎన్నిసార్లు తప్పిపోయామో. నిజమా కాదా అన్నా? వింటున్నావా? ఎన్నిసార్లు తప్పిపోయామో. ఎప్పుడన్నా మాట మీద నిలబడ్డామా? చెప్పట్లే. రెండు చేతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా మాట మీద నిలబడ్డామా? ఎప్పుడన్నా తీర్మాన ప్రకారంగా ఉన్నామా? ఏమండి? ఎప్పుడైనా లేము. అయినప్పటికీ దేవుడు ఆయన మంచితనాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మెరుగుపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దాని కొరకే ఒక విషయాన్ని మనము చూసి ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. దేవునికి స్తోత్రం. మంచితనం అనేది ఏంటంట? అయ్యా, వాక్యం చదివేటప్పుడు విన్నారా? మళ్ళీ ఒకసారి గట్టిగా చదువునానా? ఏమన్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఏ ఫలం అంటది? వెలుగు ఫలము. దేవునికి స్తోత్రం. మంచితనం అనేది మనకు, మన బిడ్డలకు ఏంటంట? వెలుగు ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము మంచితనం అనే వెలుగు ఫలమును ఫలించాలి. అదే ఆత్మీయ ఫలము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన బిడ్డలకు మంచితనాన్ని నేర్పాలి. మంచితనం అంటే ఉదాహరణకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే పిల్లలకి నేర్పే విధానం. ఏదైనా ఒకవేళ తినుబండారాలు మన పిల్లలకి ఇచ్చి పంపామనుకో స్కూల్కి, ఏమని చెప్పి పంపాలా? బేనొంకీదమని నిమ్మే తిను. ఏమండి? అంతేనా? ఎవరికి పెట్టకరు, నువ్వే తిను. నీకోసమే ఇంత పెట్టి తెచ్చా, మందికి పంచిపెట్టకో. ఎలాగా చెప్పరేంటండి? అట్టే కదా అని పంపుతారు. మందికి పంచిపెట్టకు. దానికి 100 పెట్టి తెచ్చా, 150 పెట్టి తెచ్చా, 1000 రూపాయలు పెట్టి తెచ్చా, మందికి పంచకు. అదేనా నేర్పేది? మనం మంచితనాన్ని వారికి నేర్పించాలి. మన బిడ్డలకు అలవాటు చేయాలి. ఇతరులకు పంచిపెట్టే విధానాన్ని మనం నేర్పాలి. ఏమండి? తల్లిదండ్రులు ఎలాగ ఉన్నారు తెలుసా? ఈడు తినట్లేదు, వాడికి పంచిపెడతాడు. మనకుంటే మనమే తినాలిరా, పక్కనోడికి ఎందుకు పంచిపెట్టాలా అనే కాడికి ఉంది ఇప్పుడు. ఏమండి? వాళ్ళ కోసం ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు? ముందు నీకు కూడబెట్టుకో బాగా. ఎక్కడ? పెట్టె నిండా కదా. లోకం అలాగే తయారైంది, కానీ ఆత్మీయుడిగా నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఇదిగో ఈ మంచితనాన్ని నువ్వు ఒకవేళ పంచిపెట్టగలిగితే ప్రపంచంలో క్రిస్టియానిటీ మీద వ్యతిరేకత రాదండి. వస్తుందా?
ఎందుకు వస్తుంది చెప్పాలా? మంచితనం చూపెడుతున్నాం అని చెప్పుకుంటున్నాం కానీ పక్కనోడికి పైసా సహాయం చేయట్లేదు. ఏమండి, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. మొన్నంటే ఒక పాస్టర్ గారి దగ్గర ఎంత 2 కోట్లు ఉన్నాయంట ఆయన దగ్గర. ఆయన ఇల్లు చూస్తే ఎలాగుంది, మామూలుగా ఉందంట. డబ్బులు చూస్తే ఎన్ని ఉన్నాయి, మోయలేకపోయారు పోలీసులు. అలాంటి వాళ్ళని బట్టి ఎలాగంటున్నారు నాలాంటి వాడిని? వారత్తే తెల్ల చొక్క ఇది చూస్తున్నారు కానీ నా బండిని చూడట్లే. ఒకవైపు విరిగిపోయింది, వెనకేమో పగిలిపోయింది. బండి చూస్తే సౌండ్ వస్తుంది గలగలగలగల అని. ఇది చూడరు. టక్కేసుకున్నాడా, చెండు కొట్టాడా? ఏమండి, ఎంత ప్రయాసపడుతున్నారు చూస్తురా? ఏమండి, ఎండలో వెళ్తే తెలుస్తుంది ఒకరోజు, మనిషికి ఒకరోజు పంపాలి. ఏమండి, దేనికోసం వెళ్తున్నాము? మనయే డబ్బులు పెట్టి. ఏమండి, ఎవరో చెప్పారు బిల్లు ఇస్తానయ్యా, నేను కూడా బిల్లు ఇస్తాను, నీకు బిల్లు ఇస్తానని. ఆయన బిల్లు ఇస్తాడో ఇవ్వడో. ఏమండి, నువ్వు ఖర్చు పెట్టు ముందైతే, నేను కూడా పిల్లలకి సాయం చేస్తా. ఎంతమంది మోసం చేశారో ఇట్లా. అయినా సరే ఎందుకు వెనుకంజ వేయకుండా ముందుకు కొనసాగుతున్నాం తెలుసా? మంచితనము చూపించవలసిన సమయం మనకు దేవుడిచ్చాడు. దానిని మనం ఏం చేయాలి తెలుసా? చూపించి అనేకులకి దేవుని ప్రేమను పంచాలి. దేవునికి స్తోత్రం. ఏ రోజు కూడా మేము లెక్కలు రాయలేదండి, నిజంగా చెప్తాను, లిటరల్గా. అందుకనే జేమ్స్ గారు నేను ఏం చేస్తాను తెలుసా? తిప్పలు పడుతున్నాం, ఎలా రాయాలో మాకు తెలియక. ఎందుకని? ఎవరికి చెప్పే అవసరం లేదు. ఎవరికి చెప్పాలి? దేవుడు చూస్తున్నాడు, మనకు చెప్పే అవసరం లేదు, లెక్క రిపోర్ట్ రాయని అవసరం లేదని మేమేం చేసాం తెలుసా? ఇన్ని రోజులు హృదయపూర్వకంగా చెప్పు దేవునికి స్తోత్రం. అందుకని ఏ రోజు లెక్కలు రాసి అలవాట్లేదు. ఈరోజు మనం గమనించాలా, మంచితనాన్ని చూపించాలి. మనం మంచితనాన్ని చూపించగలిగితే ఈరోజు ప్రియమైన దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆ మేలైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలు ఒకవేళ మేలైన కార్యాలను పొందుకోవాలంటే మంచితనాన్ని చూపించగలిగితే ఆయన భిక్షమెత్తుట చూడమంట. ఎవరు మంచితనాన్ని చూపించేవారు? ఎవరంట? దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు భిక్షమెత్తుట అన్నాడు కూడా చూడము అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం చేతులు చాపి అడిగే అవసరం ఉండదండి. ఆ రోజు వస్తుంది, దేవుడు మనం అలాగ నిలబెడతాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విషయాలను బట్టి మన ఆత్మీయ జీవితాలు మనం సరి చేసుకుందాం. ఆత్మ ఫలాలు ఫలించడానికి మీ బిడ్డలకు కూడా మీరు నేర్పండి. ఒకవేళ ఛార్జీలకు ఎవరికైనా లేవా, సాయం చేయనానా? ఏమండి, నీ సోకులు నీ ఆర్భాటాలు తగ్గించి 10 మందికి సహాయం చేయ ప్రభు చెప్పినట్టు 10 మందికి సహాయం చేయనానా అని మీరు ఎంకరేజ్ చేసి పంపాలి. అర్థమవుతుందా? పోవడానికి ఇస్తున్నారండి తల్లిదండ్రులు ధనాన్ని. అర్థమవుతుందా? ఆయనకు నచ్చిన బట్టలు, ఆయనకు నచ్చిన కటింగ్, ఆయన నచ్చిన బైక్, ఆయనకు నచ్చిన చెప్పరేంటండి, అన్నీ నచ్చినట్లే అండి. వీళ్ళు కటింగ్లు, అదే రీతిగా వీళ్ళు బట్టలు ఎలాగుంటాయి తెలుసా? సగం సినిగిపోయి ఉంటాయి. అయ్యి ఎంత ఉంటాయి తెలుసా? మనం కొనేదానికంటే డబల్ ఉంటాయి రేట్లు. ఒక పాయింట్ అంట ఎక్కడెక్కడ సినిగిపోయిందంట 6,000 అన్నాడంట. ఎంత? ఒక్క పాయింట్ 6,000 రూపాయలు. ఏంటది? టామ్ జిన్నో ఏదో అన్నాడు. మరి టామ్ జిన్నా, సినిగిపోయిన జిన్నా, మరి ఏ జిన్నో కానీ 6,000 అంట మరి. కాబట్టి ఇవి కాదు మనం నేర్పాల్సింది, మంచితనాన్ని మన బిడ్డలకు నేర్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మఫలాలలో 6 పూర్తయ్యాయి. మొట్టమొదటి ఆత్మఫలం ఏంటి? గట్టిగా చెప్పాలా? ఏంటది? 2, 3, 4, 5 దయాలత్వము, 6 మంచితనము. దేవునికి స్తోత్రం. కాబట్టి మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని వచ్చే వారం కంప్లీట్ చేద్దాం.
మరలా ఇవన్నీ కలిపి అప్పుడు చెప్తారు. ఓకేనా? రైట్. కాబట్టి ఈ మాటలను బట్టి మన ఆత్మీయ జీవితాల్లో మనం ఆత్మ ఫలాలు ఫలించదుము గాక. మోకరిద్దామా? అందరూ మోకరిద్దాం, తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఆత్మ ఫలాలను మనం ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా మెలగాలో ఆత్మ ఫలాల నుండి ఫలింప దయచేయడానికి మీరు కృప చూపించారు ప్రభు అని అందరూ మోకరిద్దాం.